నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలో 14 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన చింతకుంట సామూహిక హత్యల కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని అత్యంత దారుణంగా నరికి చంపిన ఘటనలో 12 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పాత కక్షలు, పగతో రగిలిపోయిన ప్రత్యర్థులు, ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలి తీసుకున్న చింతకుంట రక్త చరిత్ర కేసుకు సంబంధించి తీర్పు వెలువడింది. 2012 ఫిబ్రవరిలో ఆలగడ్డ మండలం చింతకుంటలో జరిగిన ఈ దారుణ మారణకాండ అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఇంజేటి కృష్ణారెడ్డి ఇంటిపై దాడి చేసిన ప్రత్యర్థులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి నలుగురి ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ దాడిలో ఇంజేటి కృష్ణారెడ్డి, ఆయన భార్య గోవిందమ్మ, కుమారుడు మల్లికార్జున రెడ్డి, మామ రామిసుబ్బారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసిన ఆలగడ్డ పోలీసులు మొత్తం 19 మందిని నిందితులుగా చేర్చారు. సుదీర్ఘ కాలం పాటు జరిగిన విచారణలో 7 నిందితులు వివిధ కారణాలతో మరణించగా మిగిలిన 12 మందిపై నేరం రుజువైంది. సాక్ష్యాధారాలను పరిశీలించిన 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజా నిందితులు చేసిన నేరం అత్యంత క్రూరమైనదని నిర్ధారిస్తూ 12 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. కోర్టు తీర్పు నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దోషులను తరలించడానికి ప్రత్యేక ఎస్కారెట్ను సిద్ధం చేశారు. ప్రస్తుతం నంద్యాల స్పెషల్ జైలులో ఖైదీలకు సరిపడా వసతి లేనందున దోషులందరినీ కడపకు తరలించారు. ఫ్యాక్సినిజం పేరుతో ప్రాణాలు తీస్తే చట్టం ముందు తలవంచక తప్పదని ఈ తీర్పు మరోసారి నిరూపించింది.